హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. బయట కనుక సమ్మర్ చూస్తే మనకి చాలా ఎక్కువ అయితే ఉంది. ఈ సమయంలో మనం ఒక మంచి ఏసీ తీసుకుందామని చూస్తే ప్రైజెస్ అనేవి సమ్మర్ కాబట్టి చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. సో ప్రైజెస్ చూస్తే మనకి 40,000, 45,000, 50,000 ఇలా అయితే ఉన్నాయి. 1.5 టన్ 5 స్టార్ ఉండేటువంటి ఏసీలు. సో మనకి అసలు బడ్జెట్ సెగ్మెంట్లో మనం ఒక మంచి ఏసీ తీసుకుందామని చూస్తే మాత్రం చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏవేవో కంపెనీలు అయితే ఉన్నాయి. సో వేటిని ట్రస్ట్ చేయాలి ఏంటి అనేది చాలా మందికి అయితే తెలియట్లేదు. అందుకే మొత్తం ఫ్లిప్కార్ట్, అమెజాన్ రెండు అయితే జల్లెడ పెట్టేసి నేను మీకోసం కొన్ని ఏసీలు అయితే తీసుకొచ్చాను. వెరీ లిమిటెడ్ అయితే తీసుకొచ్చాను. సో వీటిని కనుక మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. 30,000 రూపీస్ లోపు మీరు ఒక 1.5 టన్ ఏసీ తీసుకోవాలనుకున్నా 1.5 టన్ 5 స్టార్ అయినా సరే, 1.5 టన్ 3 స్టార్ అయినా సరే, అండ్ 2026 మోడల్స్, 2025 మోడల్స్ బెస్ట్ ఏమున్నాయో వెరీ షార్ట్ లిస్ట్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు పెట్టే ప్రతి రూపాయికి మీకు వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. మీరు ఒకవేళ నేను చెప్తున్నప్పుడు ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే వీటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్ లింక్స్ అయితే ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయాలంటే ఆల్రెడీ నేను మాట్లాడేటప్పుడు మీకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఆ వ్యూ ప్రోడక్ట్ ఉంటుంది, దాని మీద కొట్టేసి మీరు బై అయితే చేయండి. సో మన ఛానల్లో కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ అయితే ఇవ్వండి. కింద హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఈ లిస్ట్లో మనము ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి మార్క్ నుంచి అయితే ఉంటుంది. అంటే మీ బడ్జెట్ వెరీ లోలో ఉంది అని అనుకుంటే మాత్రం ఇదొక బడ్జెట్ కిల్లర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది మోస్ట్ అఫోర్డబుల్ అని చెప్తాను నేను. 2026 మోడల్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ వచ్చేటప్పటికి మీకు 24,900 రూపాయలకి అయితే వస్తుంది. దీంట్లో మీకు 1.5 టన్ 5 స్టార్ ఏసీ కావాలన్న అవైలబుల్ ఉంది. మీరు దాన్ని కూడా చెక్ చేయొచ్చు. అది మీకు 5-in-1 కన్వర్టబుల్ ఆప్షన్తో అయితే వస్తుంది అనమాట. అండ్ సెల్ఫ్ డయాగ్నోస్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్లో. అండ్ యాంటీ డస్ట్ ఫిల్టర్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 5 స్టార్ మోడల్ వచ్చేటప్పటికి మీకు 27,900 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. అది కూడా 2025 మోడల్. అది 26 మోడల్ అయితే మీకు ఇంకా బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. మీకు స్ట్రిక్ట్లీ బడ్జెట్ అనేది చాలా తక్కువ ఉంది అని అనుకుంటే వాళ్ళు మాత్రం ఈ మోడల్కి అయితే వెళ్ళండి. అండ్ లేదు నేను కొంచెం బడ్జెట్ పెట్టుకోగలను, నాకు బ్రాండ్ నుంచి కూడా కొంచెం కావాలి అని అనుకుంటే మీకు రిలయబిలిటీ పరంగా, ఎఫిషియన్సీ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు గోద్రేజ్ నుంచి అయితే ఉంది. 30,000 రూపాయలలోకి ఇది మనకి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. 1.5 టన్ 2025కి సంబంధించినటువంటి మోడల్ 5 స్టార్ ఏసీ. ప్రజెంట్ మార్కెట్లో మంచి రేటింగ్ ఉన్నటువంటి ఏసీ అనమాట. తక్కువ పవర్ కన్సంప్షన్ కావాలనుకుంటే కూడా వాళ్ళు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు TCL నుంచి ఫీచర్స్ ఫుల్లీ లోడెడ్ కావాలి నాకు అని అనుకుంటే మాత్రం TCL అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్, మీకు అందరూ తెలిసిన విషయమే కదా. ఆల్మోస్ట్ మనకి టీవీ బ్రాండ్స్లో ఇండియాలో 4th ప్లేస్లో ఉంది. రీసెంట్గా సోనీతో కూడా కొలాబరేట్ అయింది. సో సర్వీస్ పరంగా కూడా బాగానే ఉంటుంది. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే మనకి ఇంకా చాలా వరకు సర్వీస్ అనేది ఇంప్రూవ్ అయితే అయింది. నా బడ్జెట్ కనుక ఒక 30,000 రూపాయల నుంచి 32,000 రూపాయల మధ్యలో ఉందనుకుంటే దీన్ని కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఇది యాక్చువల్గా నేను 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ చేస్తున్నప్పటికీ కూడా ఇది ఒక్కోసారి మీకు 30,500 రూపాయలకు వస్తుంది, ఒక్కోసారి 31,000 రూపాయలకు కూడా వస్తుంది. ఒకసారి చెక్ చేయండి, కార్డ్ ఆఫర్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ మేక్ షూర్ మీరు పర్చేస్ చేసేటప్పుడు కింద మీకు కొన్ని కూపన్ కోడ్స్ అయితే ఉంటాయి, వాటిని అప్లై చేయండి. వాటిని అప్లై చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది. 1,000, 2,000, 3,000. సో ఈవెన్ మీకు అప్పుడప్పుడు 5,000 రూపీస్ డిస్కౌంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. వాటిని ఒకసారి చెక్ చేయండి. దీంట్లో మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 7-in-1 కన్వర్టబుల్ మోడ్స్ అయితే వస్తుంది అనమాట. అంటే మన అవసరాన్ని బట్టి ఈ 1.5 టన్ కెపాసిటీ అనేది మార్చుకోవచ్చు అనమాట. ప్రతిసారి మనం 1.5 టన్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అంటే మన రూమ్లో ఒకరున్నారు, సో దానికి తగ్గట్టుగా మనం మోడ్ని అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట కెపాసిటీని. లేదు ముగ్గురున్నారు, దానికి తగ్గట్టు కెపాసిటీని అయితే సెట్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి పవర్ బిల్ అనేది చాలా తక్కువ అయితే వస్తుంది. దాంతోపాటు 4-way స్వింగ్ అయితే ఉంది. మీకు అన్ని మూలలు కూడా కవర్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. దాంతోపాటు మీకు 100% కాపర్ కాయిల్స్ని అయితే వాడుతున్నారు. ఫిల్టర్ కూడా మీకు క్లీన్ అలర్ట్ అయితే వస్తుంది. మీకు CL అని అయితే చూపిస్తుంది, క్లీన్ అలర్ట్. సో దాన్ని చూసిన వెంటనే మీరు ఫిల్టర్స్ అనేవి క్లీన్ చేసుకోవాలని అయితే మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి ఫీచర్స్, స్మార్ట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు బడ్జెట్ సెగ్మెంట్లో కావాలనుకుంటే మీరు ఈ TCL బ్రాండ్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీ రూమ్ పెద్దది అని అనుకుంటే మాత్రం మీకు 2 టన్ ఏసీ అయితే ఉంది. 2 టన్ ఏసీ వచ్చేటప్పటికి కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మనకి 35,000 రూపాయలకే వస్తుంది. మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. నేను అపార్ట్మెంట్లో టాప్ ఫ్లోర్లో ఉంటా, నాకు ఎండ డైరెక్ట్గా పడుతుంది అని అనుకున్నా, లేదంటే నేను కిందనే ఉంటా బట్ నాకు డైరెక్ట్ సన్లైట్ పడుతూ ఉంటుంది, ఎండ ఎక్కువగా ఉంటుంది అని అనుకున్నా, లేదు నేను ఎక్కువ ఎండలు ఉండే ఏరియాస్లో ఉంటాను అని అనుకుంటే, మీకు హీట్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటే వాళ్ళు కూడా 1.5 టన్ ప్లేస్లో ఇక్కడ 2 టన్కి అయితే వెళ్ళిపోండి. ఇది మీకు 35,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లోనే వస్తుంది. ఇది కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు అడ్వాన్స్డ్ కూలింగ్ టెక్నాలజీతో విత్ AI ఫీచర్తో వచ్చేటువంటి IFB బ్రాండింగ్ నుంచి అయితే వస్తుంది. చాలామంది ఈ IFB బ్రాండ్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు. ఇది మనకి ఏదైతే వాషింగ్ మిషన్స్ ఉందో వాషింగ్ మిషన్స్లో బెస్ట్ అయినప్పటికీ కూడా చాలామంది ఏసీస్ దగ్గరకు వచ్చేటప్పటికి వెనకాడుతూ ఉన్నారు, తీసుకోవాలా వద్దా అని. బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీ బడ్జెట్ కనుక 30,000 రూపాయల నుంచి 31,000 రూపాయలు అలా నేను పెట్టుకోగలను అనుకుంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటి అంటే 8-in-1 ఫ్లెక్సిబుల్ మోడ్స్ అయితే ఉంటాయి. సో ఇన్బుల్ట్ AI అయితే కూడా వస్తుంది. అంటే సెన్సార్లు మీకు అలర్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దాని
దాన్ని బట్టి మోడ్స్ అయితే మీకు చేంజ్ అవుతూ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. దానివల్ల కూడా మనకి పవర్ బిల్ అనేది సేవ్ అవుతూ ఉంటుంది. ఇందులో మొత్తం మీకు 7 సెన్సార్స్ అయితే ఇంక్లూడ్ చేస్తుంటారు. 7 సెన్సార్స్ ఎక్కడ ఉంటాయంటే ఇండోర్ యూనిట్లో వచ్చేటప్పటికి మనకి 3 సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అవుట్డోర్ యూనిట్లో వచ్చేటప్పటికి 4 సెన్సార్స్ అయితే ఉంటాయి. అండ్ రూమ్ ఏదైతే మనకి హీట్ ఉందో ఆ హీట్ని ఆటోమేటిక్గా ఇది అనలైజ్ చేసుకొని మీకు కూలింగ్ని కూడా అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. సో దాంతో పాటుగా మీకు 100% కాపర్ కాయిల్ కూడా యూజ్ చేస్తున్నారు. దానివల్ల మనకి లైఫ్ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. సో మీరు ఒకవేళ బడ్జెట్ సెగ్మెంట్లో మంచి కంపెనీ నుంచి కావాలి అని అనుకుంటే మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా వేరే ఏమైనా ఉన్నాయా అంటే మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఆప్షన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు మీడియా అనే ఒక కంపెనీ అయితే ఉంటుంది. కాకపోతే బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒక 2,000 రూపాయలు నేను పెంచుకోగలను అని అనుకుంటే 32,000 రూపాయల నుంచి 33,000 రూపాయల బడ్జెట్లో కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది మీకు 2026 మోడల్. అలాగే మీకు మోటరోలా నుంచి కూడా 2026 మోడల్ అయితే అవైలబుల్ ఉంది. మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇది వచ్చేటప్పటికి మీకు 32,000 33,000 సేమ్ బడ్జెట్ సెగ్మెంట్లో వస్తాయి. మీడియా కానీ మోటరోలా కానీ రెండు కూడా సేమ్ బడ్జెట్ సెగ్మెంట్లో వస్తాయి. మీరు రెండిట్లో ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ మీరు ఏసీ సెర్చ్ చేసినప్పుడు మీకు కొన్ని బ్రాండ్స్ అయితే కనిపిస్తుంటాయి. క్రూజ్, షార్ప్ అనే కొన్ని బ్రాండ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ప్రైస్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంకా మీకు 30,000 రూపాయల లోపు కూడా వస్తూ ఉంటుంది. ఈ రెండు బ్రాండ్స్ జాగ్రత్తగా గమనించండి. వీటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటాయి. అండ్ రెండు బ్రాండ్ పరంగా బాగానే ఉన్నప్పటికీ కూడా మనకి చూస్తున్నప్పుడు అంటే ఆన్ పేపర్ స్పెక్స్ పరంగా బాగానే ఉన్నప్పటికీ కూడా రియల్ టైంలో మనకి దాని నుంచి సర్వీస్ అయితే రాదనమాట. అంత మంచి ఎఫిషియన్సీ కూడా మీరు దాని నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ఖచ్చితంగా ఈ రెండింటిని మీరు స్కిప్ చేయండి. స్కిప్ చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి తీసుకున్న తర్వాత కొన్ని రోజులు బాగున్నా సరే తర్వాత మీరు ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. ఖచ్చితంగా వీటిని అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. సో ఇవి మీరు ఒకవేళ 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకోవాలనుకుంటే వీటిని అయితే చూస్ చేసుకోండి. మీ బడ్జెట్ అనేది స్ట్రిక్ట్లీ ఉంది, చాలా తక్కువ ఉంది, లిమిటెడ్గా ఉంది అని అనుకోండి మీరు మార్క్ అయితే వెళ్ళండి. మార్క్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. నాకు సెన్సార్స్ కావాలి, స్మార్ట్ ఫీచర్స్ కావాలి అని అనుకోండి మీరు ఐఎఫ్బీకి వెళ్ళండి. సో ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. నాకు కంప్లీట్గా స్మార్ట్ ఫీచర్స్ ఎక్కువ ఉండాలి అని అనుకుంటే మీకు ఇక్కడ టీసీఎల్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. సో ఇవి కంప్లీట్గా మీరు 30,000 రూపాయల లోపు ఒక మంచి ఏసీ తీసుకోవాలనుకుంటే వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో మీకు 1.5 టన్ 3 స్టార్ ఏసీ ఉన్నాయి, 1.5 టన్ 5 స్టార్ ఏసీ ఉన్నాయి, 2025 మోడల్స్ ఉన్నాయి, 2026 మోడల్స్ ఉన్నాయి. వీటిలో మీకు ఐసీఆర్ వాల్యూ కూడా చాలా బాగుంది. ఇవన్నీ మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే తెలుసు కదా, వీటి యొక్క అమెజాన్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్లిప్కార్ట్ అయితే మాత్రం ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్లో ట్యాగ్ చేసి పెట్టుంటాను. నేను మాట్లాడుతున్నప్పుడు ఆల్రెడీ మీకు ప్రోడక్ట్ ఇక్కడ వెళ్తూ ఉంటుంది. అక్కడ మీకు వ్యూ ప్రోడక్ట్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరైతే పర్చేస్ చేయండి. దాని మీద పర్చేస్ చేయడం వల్ల మీకు మన ఛానల్లో కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ దాంతోపాటు నేను ఇప్పుడు చెప్పని ఇంకా కొన్ని మోడల్స్ బడ్జెట్ సెగ్మెంట్లో ఏమన్నా ఉన్నాయని అంటే అవన్నీ కూడా నేను మీకు అక్కడ ట్యాగ్ చేసి పెడతాను. మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి. హై పాయింట్స్ ఇవ్వండి. ఎక్కువ మందికి బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి ఏసీ తీసుకోవడానికి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సివర్ నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.